ఐదు సార్లు ఓంకారం జపం చేద్దాం. ఓం 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 स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। यथाग्निर्दाहिका शक्ति रामकृष्णे स्थिता ह्य सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। तेजोऽसि तेजोमयि देहि वीर्यमसि वीर्यं मयि देहि बलमसि बलं मयि देहि ओजोऽसि ओजो मयि देहि मन्युरसि मन्युं मयि देहि सहोऽसि सहो मयि देहि। భక్తి శ్రద్ధ ఏకాగ్రత వినయంతో ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం. ఇతరుల ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రకృతికి మనం ఏమిస్తామో అదే మనకి 2 రెట్లు 1000 రెట్లు తిరిగి మనకే వస్తుంది. మంచిదిస్తే మంచిది వస్తుంది. ఆలోచనలు కూడా అదే రీతిలో మనం అభ్యసించాలి, అలవాటు చేసుకోవాలి. అందరికీ తెలిసిన శ్లోకాలే. సర్వే భవంతు సుఖినః సర్వస్తరతు దుర్గాణి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వసర్వత్ర నందతు. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణ ధ్యాన శ్లోకం పఠిస్తాను తాత్పర్యం సహితం. అందరూ వింటూ బాగా ఆలకించి రామకృష్ణుల రూపాన్ని నామాన్ని తలుచుకోండి. బాగా హృదయంలో శ్రీరామకృష్ణులు ప్రకాశమవుతున్నట్లు, ఆయన ప్రతిష్ఠ ఉన్నట్లు భావించండి. అదే మన ధ్యానం. ఓం హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. విమల పరమహంసం
రామకృష్ణం భజామహ. వికారములు లేదా మార్పులు లేనివాడు, అపక్షయం, వినాశం వంటి షడ్విధ వికారాలు లేనివాడు, సదసదఖిల భేదాతీతం, సత్యము అసత్యము, ధర్మాధర్మాలు, మంచి చెడులను, భేదములకు అతీతుడు, అవిభక్తుడు, ప్రకృతి కలుగజేసే మార్పులకు అతీతుడు, సదా ఆనందస్వరూపుడు, దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, నిరంజనుడు, కల్మషం లేనివాడు, నా హృదయ కమలంపై కొలువై ఉన్నవాడు అయిన పరమహంస శ్రీరామకృష్ణులను ధ్యానిస్తున్నాను, భజిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నిరుపమమతి సూక్ష్మం నిష్ప్రపంచం నిరేహం గగనసదృశమీశం సర్వభూతాదివాసం త్రిగుణరహిత సచ్చిద్ బ్రహ్మరూపం వరేణ్యం విమల పరమహంసం రామకృష్ణం భజామహ. అనుపమమేయుడు, అత్యంత సూక్ష్మవర్తనం కలవాడు, పరిశుద్ధుడు, భేదరహితుడు, కోరికలు లేనివాడు, ఆకాశం వలె విశాలమైనవాడు, విశ్వనాయకుడు, సకల జీవురాశులకు ఆశ్రయుడు, త్రిగుణాలకు అతీతమైనవాడు, సకల మానవాళి కోరదగిన సచ్చిదానంద స్వరూపుడు, నిరంజనుడు, కల్మషం లేనివాడు అయిన పరమహంస శ్రీరామకృష్ణులను ధ్యానిస్తున్నాను. వితరితుమవతీర్ణం జ్ఞానభక్తి ప్రశాంతి ప్రణయగలితచిత్తం జీవదుఃఖాసహిష్ణుం ధృత సహజ సమాధిం చిన్మయం కోమలాంగం విమల పరమహంసం రామకృష్ణం భజామహ. విమల పరమహంసం రామకృష్ణం భజామహ. జ్ఞానము, భక్తి, ప్రశాంతతలను యథేచ్ఛగా అనుగ్రహించడానికి అవతరించినవాడు, ప్రేమరసపూర్ణమైన హృదయం కలవాడు, జీవుల దుఃఖాలను చూసి సహించలేనివాడు, సహజ సిద్ధంగా సదా సమాధివిష్టుడై ఉండేవాడు, చైతన్య ప్రపూర్ణుడు, కోమల శరీరుడు అయిన పరమహంస శ్రీరామకృష్ణులను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు తల్లి శారదాదేవి అష్టకం నుండి 2-3 శ్లోకాలు మరియు తాత్పర్యం. అదే భావంతో, అదే ప్రేమ విశ్వాసంతో తల్లి శారదాదేవి పేరుని, రూపాన్ని మీ హృదయంలో, మన హృదయంలో ప్రతిష్ఠ ఉన్నట్లుగా తలుచుకోండి, భావించండి, చూడండి, ప్రయత్నం చేయండి. అదే ఏకాగ్రత. 2 నిమిషాలైనా 2 గంటలైనా క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. మాతర్విరాజ సతతం మమ హృత్సరోజే వేదాంత వేద్య పరతత్వసుమూర్తరూపా ఆద్యంతమద్యరహితా శృతిసారభూతా ఏకద్వయా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా మాతర్విరాజ సతతం మమ హృత్సరోజే. సమస్త వేదాల సారమా, మూర్తీభవించిన ఆత్మజ్ఞాన స్వరూపమా, ఆది అంతము మధ్యములు లేని వేదసార నిలయమా,
సృష్టికి మూల కారణమై ఒకే అద్వయతత్వంగా భాసించే ఆదిశక్తి, ఓ తల్లి, ఎల్లప్పుడూ నా హృదయ పద్మమునందు కొలువై ప్రకాశించవమ్మా. మాయా మనుష్యతనుధారిణి విశ్వవంద్యే లీలా విలాసకరి చిన్మయి దివ్యరూపే సృష్టిస్థితి ప్రళయకారిణి విశ్వశక్తే మాతర్విరాజ సతతం మమ హృత్సరోజే. మాతర్విరాజ సతతం మమ హృత్సరోజే. నిజ దివ్య రూపమును దాచి సాధారణ స్త్రీవలే అవతరించిన దేవి, విశ్వజనులందరిచే పూజలందుకొనే మాత, దివ్య చైతన్య రూపిణి, బిడ్డలు భక్తులతో పలు విధములైన లీలలను సలిపి ఆనందించు మాత, సృష్టి స్థితి లయ కార్యములు వనరించే విశ్వశక్తి తల్లి, ఎల్లప్పుడూ నా హృదయ పద్మమునందు కొలువై ప్రకాశించవమ్మా. వైరాగ్య భక్తి వరదా భవతారిణీ త్వం మాంగళ్య శాంతి నిలయా యమృతస్వరూపా విద్యాపరా త్రిజగదుద్ధరణైకసేతుర్ మాతుర్విరాజ సతతం మమ హృత్సరోజే. శాంతి శ్రేయస్సులకు నిలయమైన ఓ అమృత స్వరూపిణి, భక్తి వైరాగ్యలను అనుగ్రహించటం ద్వారా లోకులను నువ్వు భవసాగరం నుండి తరింపచేస్తావమ్మా. పరావిద్యను బోధించటం ద్వారా ముల్లోకాలను ఉద్ధరించే వారధి వంటి ఓ అమ్మా, ఎల్లప్పుడూ నా హృదయ పద్మమునందు కొలువై ప్రకాశించవమ్మా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. భగవద్గీత పారాయణం 5 శ్లోకాలు. 9వ అధ్యాయం అంటే రాజవిద్య రాజగుహ్య యోగం. 18వ శ్లోకం నుండి 22 వరకు మనం పారాయణం చేద్దాం. ఎవరు కార్యక్రమాన్ని చూస్తున్నారో వాళ్ళ ఇళ్లలో నుండి భగవద్గీత చేతులు పట్టుకోండి, తెరవండి, మీరు కూడా పఠించండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్రీభగవానువాచ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసः శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే
ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् हरिः ओम्। భక్తులందరూ ఆరోగ్యంగా శాంతివంతంగా మీ సాధన చేసుకుంటున్నారని భావిస్తున్నాను. యోగాభ్యాసం మొదలుకండి, యోగాసనాలు చేస్తూ ఉండండి. ఎంతవరకు వీలైతే అంత చేయండి. ఉదయం పూట యోగాసనాల ద్వారా ధ్యానం జపం వదలకండి, మానకండి. ఏ పని ఉన్నా తర్వాత చేసుకోవచ్చు. యోగాసనాలు అంటే వ్యాయామం, శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు కాళిదాసులు. ఎవరికైనా సరే ఒకటి ఆరోగ్యమైన శరీరం అయితే దాని మీద మోహం ఉండే అవసరం లేదు. అటాచ్మెంట్, అబ్సెషన్ అంటారు దాన్ని. ప్రేమ, శరీరం మీద అంత ప్రేమ. కొంతమంది అక్కడే ఉండిపోతారు, జిమ్లోనే ఉండిపోతారు రోజంతా. అదేం శరీరము, అదే మాంసం, అదేం కండరాలు, బట్ దాని మీద అతి ప్రేమ చూపిస్తారు. దానివల్ల భోగంలో పడతారు. అది మనకు అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలి, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. ఈ మహమ్మారి నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేస్తున్నారు మన మనుషులను, మన భక్తులు, మన ప్రజలు కూడా, బంధుమిత్రులు, సోదర సోదరిమణులు దేశంలో చూస్తుంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మనకే ఉందిలే. దానివల్ల ఈ కరోనా కూడా చూపిస్తుంది నేను ఎవరిని అని. మనం దానికంటే చిన్నవాళ్ళం, బూడిదైపోతాం, ఎవరి దగ్గర కూడా రారు. అదే సమయంలో మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి మీ భక్తులు, మీ చుట్టాలు, మీ బంధుమిత్రులు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే అహంకారం, అది పొగరది, మంచితనం కాదు, అది ధర్మం కాదు. డాక్టర్లు నిందించకండి. అప్పుడు వాళ్ళు ఎక్కువ బిల్లు ఛార్జ్ చేస్తున్నారు, ఎక్కువ డబ్బు ఛార్జ్ చేస్తున్నారు, ఇది చేయకండి. వాళ్ళు ఏం చేయాలో చేయగలుగుతున్నారు. మీరెందుకు ఆహ్వానించారు కరోనాని? అది మన బాధ్యత, మన రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఇతరుల మీద మనకి నమ్మక విశ్వాసం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. యోగాభ్యాసం, యోగాసనాలు నేర్చుకోండి. తప్పుగా చేసినా కూడా అది వెన్నెముక ఇరుగుతుంది, లేక తలనొప్పి వస్తుంది. అది కూడా తప్పే. నేర్చుకోవాలి. గురువుగారి దగ్గర ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మేము ఏర్పాటు చేస్తున్నాం హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ ద్వారా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో వెళ్ళి నేర్చుకోండి, ఏం పర్లేదు. మెల్లిమెల్లిగా రోజుకి 2-3 ఆసనాలు చేయండి, ధ్యానం చేయండి. మంత్రదీక్ష తీసుకొని ఉంటే ఇచ్చిన ఇది లెక్క ప్రకారం 108 అని మీరు లిమిట్ చేసుకోకండి దయచేసి. 1000 చేయండి, 2000 చేయండి, 3000 చేయండి, పోయేదేమి లే. మీకే రక్షణ, అది కవచంలాగా. క్వాంటిటీ ఇంప్రూవ్ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్తో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని విలువ పెరుగుతుంది, భక్తి శ్రద్ధ మనస్సులో దృఢంగా ఉంటుంది. 3వది స్వాధ్యాయం చేయండి, అధ్యయనం చేయండి, మళ్ళీ చదవండి, కథలు చదవండి, ఉపనిషత్ పారాయణం చేయండి, రామకృష్ణ కథామృతం చదవండి. ఇంకా ఒక సైడ్ నుంచి ఏదో ఒక కాలక్షేపానికి కాకుండా పద్ధతిలో ఒక అరగంట సేపు కూర్చొని చదవండి, చదివించండి.
లేకపోతే మీరు చదవలేకపోతే వినండి. సంథింగ్ ఏనకైనా ప్రకారం ఏదో విధంగా చేయాల్సిందే. ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు దయచేసి ఈ 1.5 గంట సేపు మీరు టైం టేబుల్ వేసుకొని కూర్చోండి ఒక చోట. నిర్లక్ష్యం చేయకండి. ఇంకా సెప్టెంబర్ ఏమిటి, అక్టోబర్ ఏమిటి, ఎవరో డాక్టర్ దగ్గర నేను మాట్లాడుతూ ఉంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు ఇది ఉంటుంది అని వాళ్ళు భయం లేకుండా చెప్తున్నారనమాట. నిర్భయంగా చెప్తున్నారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి కొన్ని విషయాలు. బికాజ్ ఎందుకంటే మీకు సామర్థ్యం లేదు, మనకి సామర్థ్యం లేదు, తల వంచి అది నాయన కొంచెం అటెళ్ళు అని చెప్పాలి. అదే కార్యక్రమం సాయంత్రం కూడా సంధ్యా సమయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఎక్సర్సైజ్కి, వ్యాయామానికి కొంచెం ఆప్షన్. అంటే చేయగలిగితే చేయండి, లేకపోతే అవసరం లేదు. కొంచెం వాకింగ్ చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ అంటారు, కొంచెం బలం పెంచుకోండి, ఫ్లెక్సిబిలిటీ పెంచుకోండి. అయితే స్వాధ్యాయం మరియు ధ్యానం కంపల్సరీ సాయంత్రం పూట 6 గంటల నుండి 8 గంటల వరకు సంధ్యా సమయం. అది సూర్యోదయ సమయం 5 గంటల నుండి 8 గంటల వరకు. అది మనం పాటించాలి. ఇంక వేరే కార్యక్రమం అన్నీ కట్టిపెట్టి తర్వాత చేసుకుందాం ఇంటి పనులు కానీ ఎక్కడైనా. అప్పుడు మనకు శక్తి లభిస్తుంది, శక్తి పెరుగుతుంది. స్వామి బ్రహ్మానందజీ అంటారు, ఒక్కొక్క వ్యక్తికి, ఒక మనుష్యుడికి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక మానవుడికి 21 మంది చేసే సామర్థ్యం, బలం ఉందంట. ఎక్కడుంది? మనస్సులో ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది, ఆంతరిక మనస్సులో ఉంది. ఇట్స్ సూపర్ పవర్. అది దాన్ని మనం మేలుకొల్పాలి. అందుకే ఉత్తిష్టత, జాగ్రత్త, లేవండి, మేల్కొనండి అని వివేకానంద 1000 సార్లు చెప్పింది, 1,00,000 సార్లు మనకు చేయించారు ఆ సమయంలో. ఆ భావంతో మనం జీవించాలి, మనం రక్షించుకోవాలి, ముందుకు వెళుతూ ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి, అధోగతి కాదు, స్టాగ్నేషన్ కూడా కాదు, ఒకచోట ఆగిపోవడం కాదు. అందుకే భగవద్గీత పారాయణం, భగవద్గీత అర్థం చేసుకోవడం. ఎన్ని ఉపన్యాసాలు అవ్వలేదు, ఎంతమంది మహాత్ములు చెప్పలేదు, ఎన్ని వేలాది సంవత్సరాల నుంచి దీని గురించి పారాయణం జరగలేదు, దీనికి గురించి టీకా తాత్పర్యాలు అవ్వట్లేదు. అయినప్పటికీ కొత్తగా అనుభవాలు కలుగుతూ ఉంటాయి మనందరికీను. మీరు కూడా మళ్ళీ చదువుతూ కొన్ని శ్లోకాలు ఖచ్చితంగా వదలకుండా కంఠస్థం చేసి మనస్సులో పారాయణం చేస్తూ ఉండాలి. మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, కారులో తిరుగుతున్నప్పుడు, లేక విశ్రాంతి తీసుకున్నప్పుడు మనస్సులో రింగ్ అవుతూ ఉండాలి, మోగుతూ ఉండాలన్నమాట. నాద బ్రహ్మ. అది ఎవరు చెప్పిన వాక్యాలు? ఇది నేను కాదు, పక్కింటి వాళ్ళు కాదు, శ్రీ భగవాను వాచ. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పింది, లేక కథామృతంలో సాక్షాత్ శ్రీరామకృష్ణ చెప్పిన వాక్యాలు. దానివల్ల మీరందరూ ఇదే భావంతో సంతోషంగా జీవించండి అని ప్రార్థన చేసుకుంటూ 18వ శ్లోకం సుహృత్ అనే ఒక పదంతో చెప్పిన ఒక గుణంతో, నేనే సుహృత్ని, నేనే బంధువుని, నేనే స్నేహితుడని సుధాముడి కథ చెప్పాను, గుహుడి కథ చెప్పాను. ఇక్కడ సుహృత్ అని పదం నేను బాగా ఆలోచిస్తున్నప్పుడు మరొక అద్భుతమైన, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ సుహృత్ అంటే బంధువు, స్నేహితుడు. పరమాత్ముడే నా స్నేహితుడు, నేనే పరమాత్ముడుకు స్నేహితుడను. సాయంత్రం అయ్యేటప్పటికి నేను గత ఉపన్యాసంలో 2 వారాల ముందు చెప్పుకున్నాను, 6:45కి ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ మై ఫ్రెండ్ అని చెప్పేయాలి. మీరు పబ్లిష్ చేసేయాలి మీ వాట్సాప్ స్టేటస్లో, మీ అకౌంట్లో వేసేయాలి. అది 6:45కి నా మిత్రుడితో, భగవంతుడైన నా మిత్రుడితో అపాయింట్మెంట్. అవసరం లేదు, వేరే నేను పక్కన పెడదాం. అప్పుడే మనకి ఈ భావం ఒక ఇది కలుగుతుందన్నమాట. ఈ స్నేహితుడు, ఈ బంధువు, ఈ మిత్రుడు అనే దీనికి ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే ఈ కథలు చెప్తున్నాను, ఉపకథలు, ఎందుకంటే మనకి మననం అవుతుంది. మళ్ళీ దాని గురించి లింక్, ఈ జూమ్ లింకు లేక ఈ వెబ్ఎక్స్ లింక్, ఇప్పుడు కాలంలో అదే మాటలు పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఏ లింకు ఆ లింకు అని. అయితే భగవంతుడి లింక్ మనకు ఉందా ముఖ్యం గమనించాలి. అందుకే 6:45కి ఆ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట, కరెక్ట్గా. అంతే కదా. ఇది సూపర్ జూమ్, ఇది మామూలు ఏదో నెట్వర్కింగ్ జూమ్ కాదు. ఈ సూపర్ జూమ్కి వెళ్ళాలి, భగవంతుడనే జూమ్కి మనం వెళ్ళాలి. ఆ జూమ్ అంటే ముందుకి సర్రని తీసుకువెళ్ళిపోతుంది, రాకెట్ దూసుకు వెళ్ళిపోతున్నట్లు.
స్వామి వివేకానందుల వారి బంధువు, స్వామి వివేకానందుల వారి స్నేహితురాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ చెప్పింది, మహిళ జోసెఫైన్ మ్యాక్లౌడ్ అనే మహిళ గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తెలుసుకోండి దయచేసి. ప్రత్యేకంగా 2 పుస్తకాలు అద్వైతాశ్రమం రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురణ చేసింది ఉంది, ఆంగ్ల పుస్తకం. ట్యాంటైన్ అంటే శారదా మఠం వాళ్ళు ఒక పుస్తకం చేశారు, ట్యాంటైన్ అనే హెడ్డింగ్తో. దాంట్లో 2వ వాక్యం రాశారు, చాలా చమత్కారమైన వాక్యం. ది ఫ్రెండ్ ఆఫ్ స్వామి వివేకానంద అని పబ్లిష్ చేశారు. ద ఫ్రెండ్ ఆఫ్ స్వామి వివేకానంద, డిసైపుల్ అనలేదు వాళ్ళు. ఎందుకంటే ఆవిడే చెప్పింది, నేను స్వామి వివేకానందుల వారి స్నేహితురాల్ని, నేను శిష్యురాల్ని కాదు. సిస్టర్ నివేదిత శిష్యురాలు, భగిని క్రిస్టీన్ శిష్యురాలు, కెప్టెన్ సేవియర్, మదర్ సేవియర్ ఆయనకి తల్లిదండ్రులు. అయితే జోసెఫైన్ మ్యాక్లౌడ్ జీవితానికి వచ్చేటప్పటికి ఆవిడ స్నేహితురాలనే, ఆవిడ మరణం శయనం వరకు, ఆ సమయం వరకు స్నేహితురాలు. ఆ కథ చదివితే, వాళ్ళ ఆ సంఘటనలు చదివితే, ఈ శ్లోకం ఈ పదం ఇది మన బలం తెలుస్తుంది. ఎంతవరకు భగవంతుడే. ఎందుకంటే వివేకానందుల వారెవరు? సాక్షాత్ మహేశ్వరుడే, మూర్త మహేశ్వరుడు, వీరేశ్వరుడు. ఆ వీరేశ్వరుడితో, మూర్త మహేశ్వరుడితో, శివుడితో, మహాదేవుడితో స్నేహం పెంచుకుంటాడు, బంధుత్వం పెంచుకుంటాడు. మొట్టమొదటిసారి చూసింది ఆవిడ 29వ సంవత్సరంలో. ఏదో మానసిక వేదనతో వెళ్ళింది వివేకానందుల వారి ఉపన్యాసం న్యూయార్క్లో. ఆ మొట్టమొదటి ఉపన్యాసంలోనే తనకు తెలిసిపోయింది, ఈయన నా మిత్రుడే, ఈయన నా మహా ఆదర్శమే, ఈయన పట్టుకుంటే నా జీవితం ధన్యమైపోతుంది. ఫస్ట్ ఉపన్యాసం తెలుసు. అందరూ కాచుకొని ఉన్నారంట. సినిమాటోగ్రఫీ, ఒక సినిమా థ్రిల్లర్ లాగా చెప్తుంది ఆవిడ కథని. అందరూ కాచుకొని ఉన్నారు, గుసగుస అంటున్నారు కొంతమంది. ఇంకా స్వామీజీ వస్తున్నారని సమయం అయింది. గ్రీన్ రూమ్ నుంచి, సైడ్ రూమ్ నుంచి వివేకానంద వస్తున్నారు. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఒక 200 మంది ఉంటారేమో ఆ గదిలో. వివేకానంద వస్తే ఏమి చూసింది ఆవిడ? ఏమి చూసింది? దివ్య జ్యోతిని చూసింది. వ్యక్తిని చూడలే, ఈ శరీరంని చూడలే, దివ్య జ్యోతిని. మేడ మీదకి వస్తున్నాడు, స్టేజ్ మీదకి వస్తున్నట్లు చూసింది. మొట్టమొదటి వాక్యం వివేకానంద పలికారంట. తనకు అవగాహన అయింది, తనకు అనుభవం అయింది. ఏమిటది? ఈయన చెప్తుంది సత్యము, దిస్ ఈజ్ ట్రుత్. మనస్సులో అది రింగ్ అయింది, మోగింది. 2వ వాక్యం చెప్పారంట, దిస్ ఈజ్ ట్రుత్. 3వ వాక్యం చెప్పారంట, దిస్ ఈజ్ ట్రుత్. అండ్ ఈ స్పోక్ నథింగ్ బట్ ట్రూత్ అంటుంది. అప్పటి నుంచే వివేకానందుల వారి శిష్యురాలైపోయింది, స్నేహితురాలైపోయింది. ఆవిడికి స్వామి వివేకానంద ప్రత్యుత్తరంగా, స్వామి వివేకానంద తిరిగి అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నారు 1897లో. అంటే 96 డిసెంబర్ జనవరిలోనే ప్రయాణం ప్రారంభించేశారు ఆయన. అప్పుడు ఈవిడ వెళ్ళి, స్వామీజీ వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ. స్నేహితురాలు కదా, వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ. స్వామీజీ జో 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 అని ప్రేమతో పలికేవారు ఆవిడని. పూర్తి పేరు పలికేవారు కాదు, జోసెఫైన్ మ్యాక్లౌడ్ అని. తర్వాత వర్తమానంలో అందరితోనూ గర్వంగా చెప్పుకునేది ఆవిడ, మై డియర్ జో. స్వామీజీ విన్నారు, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ, వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ. నేను మీకు ఏమి చేయగలను, ఎందుకు జో అని అడిగారట. యూ హ్యావ్ డన్ సో మచ్ ఫర్ అస్. మాకెంతో స్నేహితుడు వారుగా, ఈ నివాసంగా, సాక్షిగా, సుహృత్తుగా మీరెంత చేశారు మాకు, నేను రుణం తీర్చుకోవాలి కదా అంటే, రియలీ అని స్వామీజీ అడుగుతారంటే, చేయగలవా నువ్వు? ఎనీథింగ్ స్వామి అందంట ఆవిడ, అమెరికన్. ఎందుకంటే ఆవిడ జోసెఫైన్ మ్యాక్లౌడ్ అమెరికాలో అతి ఉన్నత, అతి మేధావి, అతి గొప్ప ధనవంతుడి కూతురు. పెళ్లి చేసుకోలే. తండ్రి గారి సగం ఆస్తి ఆవిడ పేరులో ఉంది. ఆవిడ మనసులో అనుకుందంట, స్వామీజీ ఏమి కోరినా ఇచ్చేయగలను నేను. ధనం అడుగుతారా, ధనం ఇచ్చేస్తా.
వస్తువులు అడుగుతారా భారతదేశానికి, అవి కొనేసిస్తాను. ధన సహాయం కావాలా, అది కూడా నేను రాసిచ్చేస్తాను. స్నేహితుడు. ఏం కావాలో కోరుకోవాలని మనసులో పెట్టుకుంది ఆవిడ, బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ అంటారు. స్వామీజీ చూశారు జోసెఫైన్ మ్యాక్లౌడ్ గారి ముఖాన్ని. చూసి, జో, ఇఫ్ యు వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మీ, ఆవిడ ఏదో విశేషం గొప్పగా చెప్తారనుకుంటే 2 పదాలు వివేకానంద ఉపయోగించారు. జో, ఇఫ్ యు వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మీ అని ఒక్క క్షణం ఆగి వివేకానంద అన్నారంట, లవ్ ఇండియా. అంతే. లవ్ ఇండియా, భారతదేశాన్ని ప్రేమించు. షాక్ అయిపోయింది ఆవిడ, నమ్మడానికి అవ్వలే, నమ్మలేకపోయింది. స్వామి, ఆర్ యు షూర్? యూ డోంట్ వాంట్ ఎనీథింగ్? ఇంకేం అవసరం లేదా మీకు? వివేకానందుడు ఏమి సమాధానం, ఏమి సమాధానం. ఐ హ్యావ్ ఆస్క్డ్ ఎవ్రీథింగ్ అంటారు స్వామీజీ. ఆలోచించండి, ఆయన హృదయంలో దేశం పట్ల ఎలాంటి ఒక ప్రేమ, ఎలాంటి ఒక భావం ఉండిందో ఆలోచించండి. మనలో ఒక అణువైనా ఉందా? మాట్లాడతాం అంతే. మనం రాజకీయాల్లోనూ, బయట సామాజికంగానూ, వార్తాపత్రికను మాటలు. లవ్ ఇండియా అనే ఒక సన్యాసి అన్నాడు, అమెరికన్ ఒక ధనవంతుడి కూతురికి. అది పట్టుకుంది ఆవిడ. మీరు నమ్ముతారో లేదో, 6 నెలలు భారతదేశంలో, 6 నెలలు భారతదేశం గురించి చెప్పడానికి దేశ విదేశాల్లో ఆవిడ పర్యటించింది 50 సంవత్సరాలు. ఇది స్నేహితురాలు చేస్తున్న ఒక ఘనకార్యం, సుహృత్. ఎంతమందికి తెలుసో తెలియదో, రామకృష్ణ మఠం ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే ఇట్ ఓస్ టు జోసెఫైన్ మ్యాక్లౌడ్. దాని వెనకాల కథలు చాలా ఉన్నాయి. ఎంత ధన సహాయం, ఎంత సమయం, పెద్ద పెద్ద వాళ్ళతో, గొప్ప గొప్ప వాళ్ళతో, సైంటిస్టులతో, ఇంజనీర్లతో, పెద్ద పెద్ద మహారాజులతో ఆ సమయం జర్మనీకి వెళ్ళింది, ఇటలీకి వెళ్ళింది, ఫ్రాన్స్కి వెళ్ళింది. ఆవిడకి భయమే లేదు. ఎందుకు? ఐఎమ్ డూయింగ్ మై ఫ్రెండ్స్ వర్క్. జోసెఫైన్ మ్యాక్లౌడ్ గొప్పతనం చదవాలి, ఆ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలి. బేలూరు మఠంలో నీళ్లు లేవు, కుళాయి నీళ్లు లేవు. ప్రతిరోజు ఈ బ్రహ్మచారులు భోజనం కూడా లేదు, అలసిపోతున్నారు, రోగంతో ఉన్నారు, బక్కగా అయిపోతున్నారు, పాలు లేవు. గంగా నది ప్రతిరోజు అది భుజం మీద పెట్టుకొని కుండల్ని ఆ గంగా నది కర్రల మీద తీసుకొని వచ్చి అదే వంటకి, అదే స్నానానికి, అదే పూజకి అలా ప్రతిరోజు చేస్తుంటే జోసెఫైన్ మ్యాక్లౌడ్ ఒకరోజు కన్నీళ్లతో వెళ్ళిందంటే, ఏమిటి పరిస్థితి? ఇది స్వామి వివేకానందుల వారి రాజ్యం, ఇది వివేకానందుల వారు స్థాపించిన ఒక సంస్థ ఇది. ఎందుకు ఒక కొళాయి నీళ్లు కూడా లేకపోతే ఏమి లాభం? జో మహాపురుష్ మరా స్వామి శివాంజీ అన్నారట, జోసెఫైన్ ఏమి చెయ్యాలి, ఒక్క నయా పైస లేదు మా దగ్గర, భిక్షకు పెడుతున్నాం మేము. ఇజ్ ఇట్ సో స్వామి అని చెప్పి ఇంకో గంటలో మంచి వస్త్రాలు ధరించి వెళ్ళి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టి శ్రీరాంపూర్ రిజర్వాయర్ ఉంది బేలూరు మఠం నుంచి 10-15 కిలోమీటర్ దూరంలో. అక్కడి నుంచి 5 రోజుల్లో పైప్ లైన్ వేయించేసింది జోసెఫైన్ మ్యాక్లౌడ్ కాంట్రిబ్యూషన్. ఎందుకు? ఇది స్నేహితుడి ఒక సంస్థ. మనం ఇప్పుడు అనుభవిస్తున్నామంటే ఆవిడ చేసింది. కొన్ని సంవత్సరాల వరకు అధ్యక్షులు, రామకృష్ణ సంఘ అధ్యక్షులు ఉండే భవనం బేలూరు మఠంలో. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల ముందు ఇంకొక భవనం కట్టారు, ఇది చాలా ఇదైపోయిందని, క్షీణించింది. ఆ భవనం ప్రెసిడెంట్ మహారాజ్ క్వార్టర్స్ జోసెఫైన్ మ్యాక్లౌడ్ గారి ధన సహాయం వల్ల జరిగింది. ఆవిడ కట్టి పై అంతస్తులో ఉండేది. ఇప్పుడు వచ్చిన భారతదేశం అక్కడ ఉండేది ఆవిడ. ఈ విధంగా స్నేహితురాలు ఎంత సహాయం చేసింది రామకృష్ణ మఠాన్ని. ఎందుకు చేసింది? వివేకానందుల వారు స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ వివేకానంద కోసం. స్నేహితుడు ఇంత చేశాడు, స్నేహితురాలు కూడా స్నేహితుడికి ఇంత సహాయం చేసింది. అది సుహృత్. తరువాత ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం అంటాడు భగవంతుడు. ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ప్రభవ సృష్టను, ఏది మనం చూస్తున్నామో ఈ బ్రహ్మాండాన్ని, అది నా కారణం వల్ల.
నేనే ప్రభవిస్తున్నాను. సూర్యప్రభ అంటాం, సూర్యుడి కిరణాల్ని ప్రభ అంటాం. అది భగవంతుడే. సూర్యుని చూసేటప్పుడు ఆదిత్యుడు, భాస్కరుడు, మొట్టమొదటి దేవుణ్ణి మనం చూసేది సూర్యభగవాన్. ప్రళయ సంహర్తను, తీసుకునేవాణ్ణి నేనే, సృష్టికర్తను నేనే. స్థానం ఆధారమనే, నిధానం ప్రళయస్థానాన్ని నేనే. నిధానం, నిధి అంటే ఒక బ్యాంకు. ఎల్లప్పుడూ ఈ బ్యాంకు ఇస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది, క్షీణించదు ఎప్పుడు. అక్షయపాత్రములాగా. ఈ అక్షయపాత్రం నిధికి ఏమిటి సంబంధం? మహాభారతానికి వెళ్ళాలి. సూర్యభగవానుడు ఇచ్చాడు అక్షయ పాత్రని. ఎవరికి ఇచ్చాడు? ద్రౌపది దేవికి ఇచ్చాడు. ద్రౌపది దేవికి ఎందుకు ఇచ్చాడు? పాండవులందరూ సురక్షితంగా ఉండాలి, కావలసినప్పుడు అన్నం కోరుకుంటే అది ఇస్తుంది, ఏం కావాలంటే అది ఇస్తుంది. అందుకే అక్షయ పాత్ర సంస్థని ఇస్కాన్ వాళ్ళు జరుపుతున్నారు, అన్నదానం చేస్తూ ఉంటారు ఆ భావంతో. అది అయితే అందరికి కథ తెలిసినట్లుగా దుర్వాసుడు వచ్చాడు. దుర్యోధను యొక్క ప్రేరణ వల్ల 10,000 మంది శిష్యులతో వచ్చాడు. అప్పుడు అన్నమే లేదు. ఎందుకంటే ఏమిటి ఆ వరం? ఎప్పుడైతే ద్రౌపది తినేస్తుందో ఆ సమయంలో మళ్ళా మరుసటి రోజు వరకు అన్నం సృష్టి అవ్వదు. అది అయిపోయింది, ఆ రోజుకి క్వాంటిటీ అయిపోయినట్లే. ద్రౌపది తినిన వెంటనే, చేకడుకున్న వెంటనే దాగిపోతుంది. ఆ సమయంలోకి వచ్చాడు దుర్వాసుడు. అప్పుడు పాండవులంతా తబ్బిబ్బైపోయారు. బుర్ర పనిచేయటం లేదు వాళ్ళకి. ఏమైనా చేయమని, ఏం చేసేది అక్కడ అడవుల్లో? దుర్వాసుడు అన్నాడు, నేను స్నానం చేసి వచ్చేస్తాం మేమందరం, అప్పుడు మా అందరికి భోజనం పెట్టాలి మీరు. ఇది పరీక్ష. అప్పుడు కృష్ణ కృష్ణ కృష్ణ, నిధి, నిధానం కృష్ణుడే ఆ నిధి. వచ్చేసాడు ఆయన. కృష్ణుడే వచ్చేసి కృష్ణీ అని పలికాడు. ద్రౌపదికి మరొక పేరు కృష్ణి. వచ్చావనైనా రక్షించు రక్షించు, ఆకలేస్తుంది కృష్ణి. మళ్ళా అక్కడ నట్ కట్ అంటారు కదా కృష్ణుని, మళ్ళీ అక్కడ ఏడిపించడం ద్రౌపది. ఆకలేస్తుంది. అసలే మేము కష్టంలో ఉంటే నీకేంట ఆకలి? నాకేదో ఇవ్వు, అంత దూరం నుంచి వచ్చాను, ద్వారకా దేశం నుంచి వచ్చాను. తీసురా పాత్రని చూద్దాం ఏముందో. ఏమి లేదయా, తీసురా. పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొచ్చింది తల్లి ద్రౌపది. చూశాడు, ఎతికాడు, ఆవిడ ఎతికింది. ఎక్కడో మూలలో ఒక్క అన్నం మెతుకు తగిలి ఉంటే అది తిన్నాడు భగవంతుడు. బేవన్నాడు. ఎంత అద్భుతం! ఇక్కడ ఈయన బేవంటే ఆ 10,000 మంది శిష్యులు కూడా తృప్తి అయిపోయింది. దుర్వాసుడు కూడా 10 రోజులు భోజనం చేసినంత తృప్తి అయిపోయిందంట. ఇంకా అట్నుంచటే వెళ్ళిపోయారు, తిరిగి ఇటు రాలేదు వాళ్ళు. ఈ భావం, అది భగవంతుడి రక్షణ. భగవంతుడికి స్మరణ. మా గత శనివారం చెప్పినట్లుగా తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో. అది చెప్పకుండా మనం ఇక్కడ వెళతాం, అక్కడికి వెళతాం, వీళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని పట్టుకుంటాం, మొక్కుకొని మన ముక్కులు పెద్దదైపోతున్నాయి, కానీ మన భక్తి పెరగటం లేదు. ఒక లిస్ట్ ఇస్తాం భగవంతుడు, ఇది ఇవ్వు అది ఇవ్వు, ఇదేనా? ఈయన పట్టుకోకుండా ఇంకెక్కడికి వెళతామండి? ఎవరు మనకి ఆధారం? ప్రపంచం శాశ్వతమా? ఇంత చెప్పినా కూడా మనకి మనస్సులోకి వెళ్ళదు అంటే ఎంతవరకు మనకి ఒక మందబుద్ధి. అందుకే శంకరాచార్యులు వారు కరెక్ట్గా చెప్పారు, మూఢమతే. మూఢుల కంటే సూపర్ డిగ్రీ అది, మూఢమతే. భజగోవిందం భజగోవిందం నహి రక్షతి డుక్రుంకరణే. ఏమి రక్షిస్తుంది? ఈ ప్లేట్ రక్షిస్తుందా? ఈ గ్లాస్ రక్షిస్తుందా? ఈ గడియారం రక్షిస్తుందా? ఎవరు రక్షించేది మనకి? ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. అందుకే నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. ఏ పని చేసినా, సకలం పని చేసినా నారాయణాయ ఇది సమర్పయ. అక్కడ మనం రామకృష్ణుని మనం ఇష్టదేవతగా భావించాం కాబట్టి రామకృష్ణాయతే నమః, నారాయణ శరణం. అక్కడ రామకృష్ణ శరణం.
కలుపుకోవచ్చు, దాంట్లో ఏమి తప్పేమి లేదు. అందుకే నిధానం, ఆ నిధిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నామస్మరణ చేయాలి, తలుచుకోవాలి. ఆయనే బీజం. ఎలాంటి బీజం ఆయన? నిధానం బీజం అవ్యయం, అక్షయమైన బీజం, సనాతనమైన బీజం, ఎల్లప్పుడూ అది సృష్టి అయిన బీజం. తిరుగుతూ ఉంటుంది, ఇన్వల్యూషన్ ఎవల్యూషన్, పురోగతి మళ్ళా అధోగతి, మళ్ళీ ఒక పెద్ద అలా కెరటం సృష్టి అవుతుంది, మళ్ళా అది కిందకి పెడుతుంది. మనం సముద్రం నుంచే వచ్చాం. ఒక 5 నిమిషాలు అంటే ఒక 50 సంవత్సరాలు, ఒక 6 నిమిషాలు 60 సంవత్సరం, ఒక నిమిషానికి ఒక సంవత్సరం పెట్టుకున్న వచ్చి ఒడ్డు మీద కొట్టుకొని ఏదో శబ్దం చేసుకొని మళ్ళీ బుస్సని వెళ్ళిపోతుంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వి హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్, వి లివ్ ఇన్ గాడ్, వి గో బ్యాక్ టు గాడ్. ఇది వేదాంతం. తర్వాత భగవానుడు ఇలాగంటాడు 19వ శ్లోకం, తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున. ఏమిటి అర్థం ఇది? సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను. తపామి అహం, వర్షం అహం, వర్షము నేనే, తాపము నేనే. అంటే ఎండకాలము నేనే, వర్షాకాలము నేనే, చలికాలము నేనే, వసంతకాలము నేనే. ఎండాకాలం వచ్చినప్పుడు భగవంతుని భావించాలి, ఎందుకంటే ఇక్కడ తపామి అంటే తపస్సు, తాపము. వేడెక్కిపోతుంది ఏమైనా అవసరం లేదు. అది అయిన వెంటనే వర్షాకాలం. అంతా సముద్ర నీళ్ళంతా వేడెక్కిపోతుంది, భూమి మండలం అంతా వేడెక్కిపోతుంది, ఎడారి అంది ఆహాకారాలు ఏప్రిల్ నెలలో, మే నెలలో. అయినప్పటికీ మళ్ళా జూలై నెలలో మళ్ళా వర్షం కురిపిస్తాడు ఆయన. వర్షం కురిపిస్తున్నప్పుడు నారాయణ, శ్రీకృష్ణ పరమాత్మ, రామకృష్ణ అని చెప్పుకోవాలి. తాపం ఎక్కువైనప్పుడు అయ్యో ఎండ ఎక్కువైపోయింది, సూర్యుడికి ఏంటి ఇంత టెంపరేచర్ భావించకూడదు. అలా శ్రీకృష్ణుడే ఇస్తున్నాడు, భగవంతుడే కలిగిస్తున్నాడు. రామకృష్ణ పరమహంస నిద్రించడానికి కూడా సమయం ఇవ్వలేదు శిష్యులకి. నిద్రపోతుంటే లేపేవారు. నరేంద్రుడు రాకపోతే కొరియర్ సర్వీస్ పంపించేవాడు. ఎందుకు రాలేదు నరేంద్రుడు కనుక్కోండి. 1 వారం అయిపోయింది, నరేంద్రుడు రాలేదే. శారదామాత ఏమి తపస్సు చేసింది? తపస్సు చేసింది. 5 యజ్ఞాలు సృష్టించి అది ఏర్పాటు చేసుకొని నీలంబార్ ముఖర్జీ ఉద్యానవనం భవనం మీద, ఆ డాబా మీద కూర్చొని మండుతున్న ఎండ, ఈ 4 మంటలు ఆవిడ చుట్టూ పంచతపాగ్ని చేసింది. ఒళ్ళంతా నల్లగా అయిపోయిందండి, కాలిపోయిందంట. అంత వేడి. ఉదయం నుంచి, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఎవరి కోసం చేసిందండి ఆ జగజ్జనని? ఆవిడే సరస్వతి, ఆవిడే మహాలక్ష్మి. శ్రీరామకృష్ణులే ఆవిడని పూజ చేశారు, పూజ అర్పించారు. ఆయన సాధనా ఫలాన్ని అర్పించిన ఆవిడ మన కోసం చేసిందండి ఇది. రోజుకి 20,000 సార్లు జపం చేస్తూ ఉండేది జగజ్జనని. ఇప్పుడే చదివామది. ఎన్ని లీలలు, ఎన్ని కథలు, ఎంతమందికి శరణిచ్చింది అమ్మ. మనకి ఎంత దగ్గరగా వచ్చారు పరమాత్ముడు. ఆ శక్తి దుర్గా, అది వదిలేసి ఊరంతా తిరుగుతూ ఉంటాం, ఇక్కడికి వెళతాం అక్కడికి వెళతాం. ఆ భక్తి, ఆ శ్రద్ధ ఎందుకు మనకు కలగటం లేదు? ఎందుకు కలగటం లేదంటే వెనకాలకు వెళ్ళాలి, రివర్స్ గేర్లో వెళ్ళాలి. ఏమన్నాడు? అవజానంతి మా మూఢా. నన్ను గుర్తించరు మూఢులు. కేవలం గుర్తించడం కాదు, అవమానిస్తారు. అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం మోఘాశ మోగకర్మాను మోగ జ్ఞాన విచేతస. అవివేకులు. ఇలా తయారైపోతాం మనం. అవివేకం ఎక్కడ ఉండదు, మనం మళ్ళా సృష్టించుకుంటాం. లేనిది మళ్ళా గోక్కుంటాం, కోతికి మాణిక్యం ఇచ్చినట్లు. మళ్ళీ చదవాలి. తపామ్యహమహం సర్వం విష్ణుమయం జగత్ అన్నట్లుగా. మృత్యువుని కూడా నేనే, అమృతం కూడా నేనే. అమృతం చైవ మృత్యుశ్చ. వానాకాలమైనా నారాయణ కృష్ణ అంటూ ఉండాలి, ఎండాకాలమైనా అంటూ ఉండాలి. నిగృహ్ణామి. ఎన్ని సైక్లోన్లు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని బీభత్సాలు జరిగాయి, అన్నీ అయిపోయింది కదా. మళ్ళా భగవంతుడు ఆ సమయానికి మళ్ళా దాన్ని
నిగృహ్ణామి, దాన్ని మ్యాగ్నెట్ లాగా తీసేసుకున్నాడు, అయస్కాంతం లాగా తీసుకుంటానంటాడు ఇక్కడ. తపామి, తర్వాత నిగృహ్ణామి. నిగృహ్ణామి అంటే బిగబెట్టుతున్నాను, దాన్ని మళ్ళీ కట్టేస్తాను నేను. పరీక్ష చేస్తూ ఉన్నాను నేను. ఎంతవరకు నా దగ్గరికి వస్తారు, ఎంతవరకు నన్ను తలుచుకుంటారు వీళ్ళని పరీక్ష చేస్తున్నాను. ఇస్తాను, మళ్ళీ తీసుకుంటాను నేను. అంత ప్రశాంతం. ఇప్పుడు ఆ ప్రశాంతమైనప్పుడు మళ్ళీ మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాం, భగవంతుడిని మర్చిపోతాం మనం. అక్కడ వచ్చిన చిక్కు, బంధనంలో ఉంటాం. అమృత నిగృహ్ణామ్యుత్సృజామి చ, నిగ్రహిస్తాను, మళ్ళీ దాన్ని సృష్టిస్తాను. తదుపరి అమృతం చైవ మృత్యుశ్చ. అమృతం అంటే మన బతుకు, మృత్యు అంటే చావు. ఎవరు పుడతారో వాళ్ళు చావాల్సిందే, మరణించాల్సిందే. ఈ మరణం అనేది స్వామి వివేకానంద అంటారు పెద్ద ఇది శత్రువులాగా తయారైపోయింది. ఎందుకు మరణం అంటే ఎందుకు మనకు భయం? వదలలేము మనం ఈ జీవితాన్ని, వదిలాం, ప్రతిరోజు వదులుతున్నాం. బాల్యం పుట్టిన తర్వాత ప్రారంభావస్థలో, ఆ బాల్యావస్థలో బిడ్డకి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ వేడి తగిలినా కష్టమే, చలి కలిగినా, జలుబు వచ్చినా కష్టమే. తల్లి రక్షిస్తూ ఉంటుంది, అది కూడా వదిలాం. ఆ బిడ్డ, పసి బిడ్డ బాల్యంలోకి వచ్చింది కదా, మగబిడ్డైనా ఆడబిడ్డైనా నడవడానికి లేని పరిస్థితుల్లో అది నడిచి ఆ పాకుతున్న ఒక పరిస్థితిని వదిలిందిగా, వదిలాం. అది బాల్యం నుండి ఎక్కడికి వచ్చాం? యవ్వనంలోకి వచ్చాం. బాల్యం వదిలేసాం కదా, బాల్యమే బాగుంది, బాల్యమే బాగుంది, ఈ గోళీ ఆటలే బాగుంది అన్నామా? వదిలేసాం, అయిపోయింది అది సమయం. స్కూల్కి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళానే పసిబిడ్డ మనకు తెలుసు, బిడ్డలు వెళ్ళాలి, అమ్మ అమ్మ అమ్మ. 2 రోజుల తర్వాత అమ్మొద్దు, నాకు స్కూల్ కావాలి, బడి కావాలని పరిగెడుతూ వదిలాం కదా. యవ్వనం తర్వాత మధ్యావస్థలోకి వచ్చాం కదా, 30, 35, 45, 50 వృద్ధాప్యం ప్రారంభమవుతుంది కదా, తెల్ల జుట్టు వస్తుంది కదా. తెల్ల జుట్టు పోవడానికి మనం మేకప్ వేసుకుంటాం కదా, దానికి రంగులు వేసుకుంటాం కదా. ఎన్ని రంగులు. మూర్ఖత్వం అంటే ఇప్పుడు కనబడుతుందంటే ఎవరు చెప్పారు నాకు? డాక్టర్ గారు చెప్తారు శానిటైజర్ వాడుకోమని, మినిమం ఏదో దాని వైరస్ నుంచి కొంచెం రక్షణ కోసం, కవచం కోసం. దానికి మళ్ళీ లెవెండర్, దానికి మళ్ళీ లెమన్, ఇలాంటి కూడా ఈ ఫ్యాషన్ తయారైంది. ఈ మూర్ఖత్వం కదా అది వదలలేం. ఈ లెవెండర్ పెట్టుకొని ఏం చేస్తావు? కరోనా ముక్కులో నుంచి వెళితే లెవెండర్ అంట, ఇంకేదో లెమన్ టేస్ట్ అంట, నేను తాగుతామా అది? అంటే ఎంతవరకు అవివేకంతో మన ప్రజలు, మన చదువుకున్న వాళ్ళు, మనతో ఎక్కడో అండమాన్ నికోబార్ అరణ్యాల్లో ఉండేవాళ్ళు కాదు, అన్ని తెలియలేదు అనడానికి. రక్షణ కాదే ఫ్యాషన్ అయిపోయింది అది. వెళ్ళండి కరోనా దగ్గరికి, వెళ్ళండి, కరోనా అవాహయామి అనండి, పిలుచుకొని రండి ఒక పల్లకీలో, ఉండేది చాలదు. మంచి విషయాలు మేము ఆర్గనైజ్ చేస్తున్నాం, ఎన్ని వెబినార్స్, ఎన్ని అంటే ఆన్లైన్ ప్రోగ్రాములు చేస్తున్నాం. మళ్ళీ అందరూ అమెజాన్ మీద కూర్చొని మృత్యువే స్వాహ అంటుంటారు. ఏమి లాభం? తొందరగా వస్తుంది అది. ఎంతమంది ఆంధ్ర రాష్ట్రంలో 10,000 మంది రోజుకి మన బంధుమిత్రులే. ఎందుకు అలాగా భయపడ్డం? మళ్ళాను కరోనా. స్వామి వివేకానంద అంటారు ఏం భయం పడే అవసరం లేదు. జ్ఞానయోగ మాయా మరియు భ్రాంతి అనే ఉపన్యాసంలో స్వామీజీ గట్టిగా చెప్తారు, దేర్ ఈస్ ద ట్రమెండస్ ఫ్యాక్ట్ ఆఫ్ డెత్. మృత్యువు శివతాండమాడుతున్నట్లు తాండమాడుతుంది అంటాం కదా. ప్రళయ సమయంలో శివుడు తాండవం చేస్తుంటాడు. ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ డెత్. ఇది భయపడేది అవసరం లేదు, ఫ్యాక్ట్ అది, సత్యం అది. మనం అందరం మరణానికి వెళుతున్నాం. స్వామి రంగనాథాంజీ ఒక ఆంగ్ల కవిని కోట్ చేస్తూ చెప్తారు, డుబ్బు 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 అని గుండె కొట్టుకుంటుంది కదా, ఏమిటది? ఇట్ ఇస్ ద డ్రమ్ బీట్ టు ద ఫ్యూనరల్ గ్రౌండ్ అంటారు. డబ్బు 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 అంటే డ్రమ్స్ అంటే ఇది, మనం డ్రమ్ములు కొట్టుకుంటున్నామంట మనమే. ఎక్కడికి వెళుతున్నాం? ఏ మాల్కో ఏ సినిమాకు కాదండి, శ్మశానానికి. అది ఫ్యాక్ట్ అది. అందుకే శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇక్కడ,
అమృతం చైవ మృత్యుశ్చ. కాంటెక్స్ట్ చెప్తున్నాను, గమనించాలి. దీని గురించి వెండమో పుణ్యమో లేక ఏదో పారాయణమో కాదు, మననం చేయాలి. ఎవ్రీథింగ్ డైస్, ఆల్ అవర్ ప్రోగ్రెస్, మన పురోగతి, మన అహంకారం, వ్యానిటీస్, పొగరు, ఏదో గొప్పతనం, అవర్ రిఫార్మ్స్, అవర్ లగ్జరీస్, మన భోగాలు, మన సమాజానికి చెందిన ఒక మార్పులు అన్నీ పోతాయి. అవర్ వెల్త్, అవర్ నాలెడ్జ్, ఒకే లక్ష్యం ఏమిటి? డెత్. దట్ ఈస్ ఆల్ దట్ ఈస్ సర్టెన్. సిటీస్ కమ్ అండ్ గో. ఎన్ని రాజ్యాలు రాలేదు, ఎన్ని రాజ్యాలు పోలేదు, ఎంతమంది మహారాజులు రాలేదు, ఎంతమంది మహారాజులు పోలేదు. ఎంపైర్స్ రైజ్ అండ్ ఫాల్, ప్లానెట్స్ బ్రేక్ ఇంటూ పీసెస్ అండ్ క్రంబుల్ ఇంటూ డస్ట్. Thus it has been going on from time without beginning. అనాది కాలం నుండి జరుగుతూ ఉంది కాలచక్రం. మృత్యవే స్వాహ. మనం ప్రతిరోజు శివుడు రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు, రుద్రము చమకం పారాయణం చేస్తున్నప్పుడు, లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నప్పుడు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ మళ్ళీ మళ్ళీ పదాలు మనం ఉచ్చరిస్తూ ఉంటాం, చెప్పుతూ ఉంటాం. అయితే అది మన మనస్సులో అంటుకోదు, అది కేవలం నోటి మాటే. Death is the end of everything. Death is the end of life, of beauty, wealth, power, virtues. Saints die, sinners die. సాధువులు పోతారు, పాపులు పోతారు, రాజులు పోతారు, నాస్తికులు పోతారు, పేదవాళ్ళు పోతారు, భిక్షుకులు పోతారు. అందరూ పోవాల్సిందే, ఖాళీ చేయాల్సిందే. ఎవ్వరూ పర్మనెంట్ కాదు. దే ఆర్ ఆల్ గోయింగ్ టు డెత్. ఒకే మార్గం అందరిది, ఎక్కడికి? శ్మశానానికి. శరీరం కాల్చాల్సిందే, బూడిదైపోతుంది అది. సంహౌ వి డు నాట్ నో వై. ఏ కారణం వల్ల మనకు తెలియదు. ఏమిటి ఏ కారణం? మనం జీవితానికి, మన శరీరాంత గట్టిగా పట్టుకొని వదల్లేమంటాం. అయితే ఎవరి మాట్లాడారో కరోనాతో చనిపోయిన శరీరం ముట్టుకోరు. ఎన్నో సంఘటనలు మీరు వార్తాపత్రికలు చూస్తూ ఉంటారు. తండ్రి గారి శరీరాన్ని, ఇంకెవరో ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఒక వృద్ధురాలు, 80 సంవత్సరాల వృద్ధురాలు, తల్లిని పొలంలో పెట్టేశారంట. ముగ్గురు పెద్ద కొడుకులు. తల్లికి పాజిటివ్ వచ్చింది, వీరికి నెగిటివ్ వచ్చింది, వేరే పిల్లలకి ఎక్కడో సొంత తల్లిని పొలంలో పెట్టేశారంట. అది ఎవరో చూసి పోలీసుకి చెప్పి అది పెద్ద ఈ గొడవ జరిగింది. అంతవరకు భయం. సమాజం ఏ విధంగా, ఏ డైరెక్షన్లో వెళుతుందో ఆలోచించాలి. ఎందుకు ఈ క్లింగింగ్? ఎందుకు ఈ పట్టు? బంగారు సంఖ్యళ్ళైనా, ఇనుపు సంఖ్యళ్ళైనా, సంఖ్యళ్ళే. వివేకానందులు అంటారు, బంగారు సంఖ్యళ్ళైనా మీకు బంధిస్తుంది, ఇనుప సంఖ్యళ్ళైనా బంధిస్తుంది. అదేమో మనకి నేను బంగారు సంఖ్యలతో హాయిగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, ఉండండి ఒక వారం అంతా అంటే ఎవరికి ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడతారు? అందరూ తీయండి అంట. బంగారం అండి, మీకు ఇష్టం కదండి అంటే వద్దయ్యా, నొప్పి, కాళ్ళు నొప్పి. ఆ ఫ్యాక్ట్ని స్వీకరించాలి, సత్యాన్ని స్వీకరించాలి, వివేక బుద్ధిని ఉపయోగించాలి. ఎందుకంటే అది కూడా భగవంతుడే. అమృతం చైవ మృత్యుశ్చ. మృత్యువే భగవంతుడు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం కాదు, అది మహాపాపం. దానికి రెడీగా ఉండాలి. అంటే వస్తుంది, అది ఎప్పుడైనా వస్తున్నప్పుడు మనం స్థిరంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. దాన్ని మనం వెళ్ళి కౌగిలించుకోవడం అవసరం లేదు. రామకృష్ణ పరమహంస అంటారు, అన్ని చోట దేవుడిని చూడండి, ఈశావాస్యమిదం సర్వం, తల్లి అందరిలోనూ ఉందని చూడండి. అయితే జూకు వెళ్ళినప్పుడు ఆ పులి దగ్గరికి వెళ్ళి హే భగవంతుడా అని పులిని పట్టుకోకండి. రామకృష్ణ పరమహంస ఎంత ప్రాక్టికల్గా చెప్తారు. పులి అంటుంది థ్యాంక్ యూ గాడ్ అని, దేవుడికి ధన్యవాదాలు చెప్తుంది పులి. ఎందుకంటే మంచి రుచికరమైన పోషకరమైన మాంసం దొరికింది దానికి. ఓ పులి నారాయణ, నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటాను, నమస్కారం పెట్టు. అది కొంచెం దూరంలో పెడుతుంది. అమృతం చైవ మృత్యుశ్చ తదహం సదసశ్చాహం అర్జున. హే అర్జున, సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను, జలాన్ని ఆకర్షిస్తూ వర్షిస్తున్నాను.
అమరులు అమృతాన్ని, మర్త్యులు మృత్యువును, స్థూల సూక్ష్మములైన వస్తువులు కూడా నేనే. సద్ అసత్, స్థూల వస్తువు సూక్ష్మ వస్తువు, సత్య వస్తువు అసత్య వస్తువు, అది కూడా నేనే. ఇది పీఠిక, ఇది తోలి పలుకులు. దేనికి? వచ్చే అధ్యాయానికి, 10వ అధ్యాయానికి, విభూతి యోగానికి. ఇది గుర్తించాలి. ఈ శ్లోకంతో ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది? అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం 16వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం సదసశ్చాహమర్జున వరకు ఈ 4 శ్లోకాలు 16, 17, 18, 19 దయచేసి వచ్చే శనివారం లోపల మీరు కంఠస్థం చేస్తారని మీకు హోంవర్క్ ఇస్తున్నా. చేస్తారా లేదా అది మీ ఇష్టం, ఎందుకంటే కాంటాక్ట్ లేదు. చేస్తారు అని సంకల్పం తీసుకోండి. ఈరోజు దేవాలయంలో ఈ 4 శ్లోకాల్లో 35 లక్షణాలు, భగవంతుడి లక్షణాలు, రామకృష్ణ పరమహంస లక్షణాలు కూడా తెలుస్తాయి, శ్రీకృష్ణ పరమాత్ముడి లక్షణాలు తెలుస్తాయి. దయచేసి మీరు కంఠస్థం చేసి మీ పారాయణంలో, మీ పూజలో ఉపయోగించుకోండి. ఒక్కసారి ఇక్కడ తొందరగా చేసేద్దాం. అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహం అగ్నిరహం హుతం. చూడండి, అహం అహం నేను 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 మళ్ళీ మళ్ళీ వస్తుందండి. 17 పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహమర్జున. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ శుభమగుగాక. శ్రీరామకృష్ణ శరణం.